హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక దశాబ్దపు శతాబ్దపు చరిత్రను తీసుకుంటే ఇది ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అనమాట జనరల్గా అంటే కాకతీయ రాజులు ఇక గత పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కవులు వైతాళికులు ఇట్లాంటి వాళ్ళంతా పొగడడం వాళ్ళకు ఎంతో కొంత సమర్పించుకోవడం ఆయా రాజులు భూములో లేకపోతే బంగారమో వజ్రవైడూర్యాలో సమర్పించుకోవడం ఇట్లాంటివన్నీ జరిగేవి అనమాట ప్రజాస్వామ్య పంతాలకు కూడా ఇట్లాంటి పాటలకు అతిపెద్ద విలువ ఉంటుందని నిరూపించిన సాంగ్ ఏంటంటే ఇదనమాట ఇంకా నా నోటితో ఎడబాడుతుందిలే కానీ ఒకసారి వినండి మీరే చంద్రన్న జయము జయము చంద్రన్న సో అట్లా ఉండే అనమాట పైత్యం అప్పట్లో ఎప్పుడు 2014-19 మధ్య వారం వారం పోలవరం ఇట్లా ఏవో వినూత్నమైన కార్యక్రమాలు పెట్టి విజనరీ పాలన ఇట్లా చూపించేది అనమాట ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమా పాటలు ఇవన్నీ రబ్బిస్టింగ్ వాటన్నిటిని బీట్ చేస్తూ ఈ శతాబ్దిలోనే అంటే మిలీనియం సెంచరీలోనే ది గ్రేటెస్ట్ ఎవర్ గ్రీన్ సాంగ్గా ఒక మైల్ స్టోన్గా నిలబడిపోయిందనమాట అంటే పాలకులను పొగుడుతూ పాడితే ఎంత బాగా ఉంటుందో అని చూపించిన సాంగ్ అనమాట ఇప్పుడు దీన్నే బీట్ చేసేలాగా ఇంకొక పాట అది కూడా ఇంకెవరో కాదు మన ది గ్రేట్ విజనరీ బాబు గారిని ఉద్దేశిస్తూ పాడిన పాటని ఒకసారి అది మీకు వినిపిస్తా చూడండి. పాడుగా చాలా చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు చంద్రుడమా చంద్రుడా నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు కలతలు లేని తెలుగు వారి కోసం నీవు విభజన ముళ్ళును తుప్పినావు తెలుగు వారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా నీవేనయ్యా నీవయ్యా రాష్ట్ర పెట్టుబడుల కోసం ఉషస్సుగా మారావు యువతకు స్ఫూర్తిగా నిలచి భవితగా మారావు చంద్రుడమా చంద్రుడా ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు చిరస్థాయిగా నిలిచి చరిత్రవయ్యావు చంద్రుడమా చంద్రుడా అకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు. బాబు గారి ఎక్స్ప్రెషన్ చూసారు కదా ఎట్టున్నాయి లేకుండా చేసిన వీరుడవు నీవు. చూడండి చంద్రుడు వెన్నెల చంద్రుడు లెక్క నవ్వుతున్నాడు చిక్కగా అయిపోలేదు ఇంకా ఇంకా ఉన్నాయి ఆగండి. ఇంకోటి సార్ మా ఏలూరులో కార్పొరేట్లు ఆగడాలు ఎంత కాదు సార్ దట్ గై ఆమెనే జుజ్జువరపు రమేష్ అని అరుంధతి గారి కార్పొరేట్ సార్ ఇక్కడ పీక్కోండి అని ఆల్లాని గారికి చెప్తే ఆల్లాని చుట్టూ మీకు తెలుగుదేశం పార్టీ కావాలా మాకు ₹1,00,000 దాకా లోన్ కూడా పడ్డాయి సార్ లోన్ పట్టి నారా లోకేష్ మీద కూడా పాట పాడిందంట. ఈ లిరిక్స్ని ఇంకొంచెం డెవలప్ చేసి ఆ సరస్వతి పుత్రుడు హరిరామ జోగయ్య ఎవరు పేరు ఉంటుంది కదా తర్వాత అనంత శ్రీరాము అంతా మన కుల పొల్లే కదా మ్యూజిక్ డైరెక్టర్లు లిరిసిస్టులు బాహుబలి నిర్మాతలు వీళ్ళందరూ. సో వీటిని కొంచెం డెవలప్ చేసి ఇక మార్వెల్ సాంగ్స్ ఇక మారిస్తే బాగుంటుందేమో అని చెప్పి ఒక చిన్న సలహా ఇస్తున్నారు అనమాట సోషల్ మీడియాలో. దీనికి ఎంఎం కీరవాణి గారు సారథ్యం వహించి మంచి లిరిక్స్
ఇట్లాగో ఆమె రాసింది ఆమె కష్టాన్ని వృధా చేయడం ఎందుకులే కానీ వాటిని ఇంకొంచెం డెవలప్ చేసి ఆయన కీరవాణి గారు మ్యూజిక్ అందించి రాసి పాడితే ఇంకా బాగుంటుందేమో. ఒకసారి ఆలోచించండి. మనకి ఇవే కావాలి రాష్ట్రానికి. ఎందుకంటే ఆయన వెన్నెల పాలన, ఆకలి బాధలు తీర్చిన పాలన. మొన్న విజయవాడలో చూసినాం కదా, ఇదనమాట ఆపాదించుకోవడం అన్నీ. సో ఇంక నవ్వొస్తుంది అనమాట ఈ స్టోరీ చేయాలంటే. ఎందుకంటే చూపించిన కదా ఇంతకుముందు జయము వచ్చేంద్రన్నను గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో వేసి ర్యాగింగ్ చేస్తే రాష్ట్రం మొత్తం గొల్లుమన్నది అన్నట్టు. ఇంకా రేపు పొద్దున ఇది కూడా ఏదో ట్రోలింగ్కు గురయ్యే అవకాశం ఉంది. సో ఇది ఒక మాస్టర్ పీస్ అనమాట. వీలైతే సేవ్ చేసి పెట్టుకోండి, ఫ్యూచర్లో పనికి వస్తుంది. మనకు పాలన కంటే ఇట్లాంటి పాటల మీద, ఇట్లాంటి లిరిక్స్ మీద, చరణాల మీద ఫోకస్ ఉండాలి. అప్పుడప్పుడు అంటే హెక్టిక్ షెడ్యూల్ మధ్య రోజుకు 24 గంటల్లో 18 గంటలు కష్టపడతారు కదా సారు. ఆయనను ఎంటర్టైన్ చేయడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఇంకా మీరు ఎవరైనా అంటే ఇట్లా సభలకు సమావేశాలకు వచ్చినప్పుడు మీరు కూడా ఇట్లాంటి మీకు తోచిన మాటలతో పాటలు రాసుకొని ఆయన ముందు పాడొచ్చు, మీరు ఆయన్ని ఎంటర్టైన్ చేయొచ్చు అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.